భౌతిక విషయాల్లోనే ముడిగట్టుకొని ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కింద భాగాల్లో ధ్యానం అనేది, లేదా కింద భాగాలు చక్రాస్ యాక్టివ్ అవ్వకపోయినా సరే అదే పరిస్థితి ఉంటా ఉంటుంది. యాక్టివ్ అయితేనే కదా పైకి వెళ్తాము. అందుకని నేను చెప్తుంటాను, ఊర్ధ్వముఖ స్థితిలో ఏర్పడాలి ధ్యానం చివరికి వెళ్ళేసరికనే. ఊర్ధ్వముఖ స్థితి అంటే విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. అయితే ఆ ఊర్ధ్వముఖ స్థితిలో కూడా ధ్యానం సరైన ప్రశాంత స్థితిలో కుదరకపోతే ఒక్కోసారి తలనొప్పి, ఆజ్ఞలో నొప్పి, ప్రెజర్స్ వస్తున్నాయి. అంటే మీరు ఆ ఆధ్యాత్మిక స్థితికి చేరుకోలేని స్థితి, కొంత మానసిక స్థితిలో మీరు ఏకమై ఉంటారు. కాబట్టి ఆ మానసిక స్థితి అలా ఉన్నప్పుడు ఆ పైకి వెళ్ళిన తర్వాత ఆ శక్తిని తట్టుకోలేక అలాంటి ప్రదర్శన తలెంపులు వస్తాయి. అప్పుడు మళ్ళీ తిరిగి భౌతికంలోకి రావాల్సి వస్తుంది. మళ్ళీ తిరిగి భౌతికంలో కంటే మూలాధార చక్రంలోకి, స్వాధిష్టాన చక్రం